మీ కథల సమయంకు స్వాగతం. నేను మీ రమ్య. హలో అండి. ఈరోజు మనం ప్రభాత కమలం సాహితీమాల యూట్యూబ్ ఛానల్స్కి అధినేత అయిన శ్రీమతి మాలా కుమార్ గారు రాసిన శిలోద్భవ అనే కథ విందాం. మీరు నన్ను పెళ్లి చేసుకుంటారా? అకస్మాత్తుగా వినిపించిన ప్రశ్నకు ఆశ్చర్యంగా చూసి, ఏమిటి, నన్ను పెళ్లి చేసుకుంటారా? పకపక నవ్వింది రాజీ. అబద్ధం కాదు, నిజంగానే అంటున్నాను. మా ఫ్రెండ్ పోలీస్ ఆఫీసర్, అతని సహాయంతో మిమ్మల్ని బయటికి తీసుకెళ్లి పెళ్లి చేసుకుంటాను, నన్ను నమ్మండి సీరియస్గా అన్నాడు విశ్వం. మీరు చదువుకున్నారు, మంచి ఉద్యోగం వస్తుంది. అసలు మీరు ఇక్కడికి రావటమే విచిత్రం. వచ్చినప్పటి నుంచి కబుర్లు చెప్తున్నారు, పైగా నన్ను పెళ్లి చేసుకుంటారా? అభ్యుదయ భావాలా? గమ్మత్తుగా అడిగింది. ఈరోజు మా స్నేహితుడు బలవంతం మీద కొంత, అసలు ఈ అనుభవం ఎలా ఉంటుందో చూడాలన్న కుతూహలంతో కొంత వచ్చాను. మిమ్మల్ని చూడగానే ఏదో ఆత్మీయ భావం కలిగింది, అందుకే అడుగుతున్నాను, నన్ను పెళ్లి చేసుకుంటారా? మళ్ళీ అడిగాడు విశ్వం. విశ్వం కళ్ళల్లో కనిపించిన ప్రేమ, నిజాయితీని చూసి, మీకెందుకు ఆ భావన కలిగింది? నాలో ఏమి ఆత్మీయత చూశారు? నేనొక వేశ్యనని మర్చిపోతున్నారా? విస్మయంగా అడిగింది. ఎందుకు, ఏమిటి అంటే ఏం చెప్పను, కొన్నిటికీ సమాధానం ఉండదు జవాబిచ్చాడు విశ్వం. విశ్వం వైపు సాలోచనగా చూసింది. ఒక క్షణం ఆగి, నిజంగా మీకు నా మీద ఆత్మీయతా భావం ఉంటే ఒక సహాయం చేయగలరా? కన్నీటిని కనురెప్పల మాటను దాచుతూ అడిగింది రాణి. ఏం సహాయం చేయాలి? మా నాన్న ఆటో డ్రైవర్, అమ్మ ఒక పెద్దింట్లో పనిచేసేది. మేము హైదరాబాద్లో ఒక బస్తీలో ఉండేవాళ్ళం. నేను, మా చెల్లి, తమ్ముడు అక్కడే ఉన్న గవర్నమెంట్ స్కూల్లో చదివేవాళ్ళం. నేను తెల్లగా అందంగా ఉండేదానినని నన్ను రాణి అని పిలిచేవారు అమ్మా నాన్న. నేను 8వ తరగతి చదువుతుండగా జబ్బు పడ్డాను, చాలా వీక్ అయ్యాను. అందుకని ఆ సంవత్సరం స్కూల్ మాన్పించి అమ్మ తనతో పెద్దింటికి తీసుకెళ్లేది. వాళ్ళ 4 ఏళ్ల లోయర్ కేజీ చదువుతున్న బాబుని స్కూల్కి తీసుకెళ్ళి మధ్యాహ్నం స్కూల్ అయిపోయే వరకు అక్కడే ఉండి ఇంటికి తీసుకొచ్చేదాన్ని. మేడంకు చిన్న చిన్న పనులు చేసి పెడుతూ సహాయంగా సాయంకాలం వరకు అమ్మతో ఉండేదాన్ని. బాబుని స్కూల్కి తీసుకెళ్లే డ్రైవర్ మురళి, అతను నాతో పాటే స్కూల్ అయిపోయే వరకు ఉండేవాడు. ఆ సమయంలో నాతో చాలా చనువుగా ప్రేమ మాటలు చెప్తుండేవాడు. నన్ను పెళ్లి చేసుకుంటాననేవాడు. అప్పుడు నాకు నిండా 14 ఏళ్ళు కూడా లేవు, ఏమీ తెలియని రోజులు. బాబు వచ్చే వరకు కారులో కూర్చొని అతను చెప్తూ ఉండే ప్రేమ కబుర్లు నన్ను సుందర స్వప్నలోకంకు తీసుకెళ్లేవి. పైగా చూస్తున్న సినిమాల, టీవీ షోల ప్రభావం అనుకోండి, ఏదైనా అనుకోండి. ఓ రోజు స్కూల్ నుంచి అటే అతనితో వచ్చేసాను. అమ్మ వాళ్ళ గురించి కానీ, స్కూల్లో ఉన్న బాబు గురించి కానీ ఆలోచించలేదు. ఇక ఆ తర్వాత చెప్పేదే ఉంది, అందరికీ తెలిసిన మామూలు కథే. కడుపుతో ఉన్న నన్ను ఇక్కడ అమ్మేసి చెక్కేశాడు. ఇప్పుడు నా బాబు శౌర్యకు 4 సంవత్సరాలు. ఇప్పుడిప్పుడే వాడికి ఊహ తెలుస్తుంది. ఇక్కడే ఉంటే నాకే విటులను తీసుకొచ్చేవాడవుతాడు. వాడిక్కడ పెరగటం నాకు ఇష్టం లేదు. బాగా చదువుకొని జీవితంలో మంచి వ్యక్తిగా స్థిరపడాలని నా కోరిక. మీకు వీలైతే వీడిని ఈ వాతావరణానికి దూరంగా తీసుకెళ్ళి ఏదైనా స్కూల్లో, హాస్టల్లో చేర్చండి. డబ్బు సంగతి ఆలోచించకండి. నేను వీడి కోసం ఎంతైనా కష్టపడతాను. ఫీజులు నేనే కడతాను. అప్పుడప్పుడు వెళ్ళి చూసుకుంటాను. ఇక్కడ మౌసీకి నేను ఇక్కడే ఉండి డబ్బులు సంపాదించిస్తే చాలు, అభ్యంతర పెట్టరు అని వేడుకోలుగా అన్నది రాజీ. ఆ తల్లి హృదయంను అర్థం చేసుకున్న విశ్వం శౌర్యను కలింపాంగ్లోని స్కూల్లో తన స్నేహితుని కొడుకని, తల్లిదండ్రులు యాక్సిడెంట్లో చనిపోయారని, తను గార్డియన్ అని చెప్పి చేర్చాడు. సంవత్సరాలు గడిచిపోయాయి. శౌర్య గ్రూప్ పరీక్షలు పాస్ అయి పోలీస్ ఆఫీసర్ అయ్యాడు. ఈ అబ్బాయి ఎవరో గుర్తుపట్టు. విశ్వం తన ఎదురుగా నిలబెట్టిన యువకుణ్ణి తేరిపారా చూసింది రాజీ. అప్పుడప్పుడు కలింపాంగ్ వెళ్లి కొడుకును దూరం నుంచి చూస్తూ ఉండేది. ఇప్పుడు యూనిఫామ్లో ఎదురుగా ఉన్న కొడుకును కన్నీరుతో కళ్ళు మసకలు బారుతుండగా ప్రేమగా తడుముతూ భావోద్వేగానికి గురైంది రాజీ. విశ్వం వైపు తిరిగి 2 చేతులు జోడించింది. తల్లిని పొదివి పట్టుకొని తన వైపు భయం భయంగా ఆసక్తిగా చూస్తున్న అందరినీ చిరునవ్వుతో చూసి పెద్ద సోఫాలో కూర్చొని ఉన్నావిడితో, మౌసి, మా అమ్మని తీసుకెళ్తున్నాను అన్నాడు శౌర్య. అప్పటి వరకు వాళ్ళిద్దరిని గమనిస్తున్న మౌసి యూనిఫామ్లో ఉన్న శౌర్యను ఏమనలేక
సరే తీసుకెళ్ళు, కానీ కాస్త మమ్మల్ని కూడా చూసుకుంటూ ఉండు అంది ఆదరంగా. అలాగే, నువ్వు ఇంకే అమ్మాయిని తీసుకురాకుండా కనిపెట్టుంటానులే నవ్వుతూ అని. పదమ్మా అన్నాడు శౌర్య అమ్మతో. అప్పటి వరకు ఒక ట్రాన్స్లో ఉన్నట్టున్న రాజీ, నేనెందుకు, వద్దు, నేను నీతో వస్తే సమాజంలో నీకు గౌరవం ఉండదు, నాతో గడిపిన ఎందరో ఎదురైనప్పుడు నిన్ను చిన్న చూపు చూస్తారు, నీకు పెళ్లి కాదు, వద్దు, నన్ను ఇట్లాగే ఉండని, నేను కోరుకున్నట్లుగా నువ్వు పెద్ద ఆఫీసర్ అయ్యావు, ఆ తృప్తి చాలు నాకు వణుకుతున్న గొంతుతో అంది రాజీ. నాకు నా అమ్మ చాలు, ఈ సమాజంతో నాకు పని లేదు, నిన్ను ఇష్టపడి గౌరవంగా చూసుకునే అమ్మాయి వస్తే పెళ్లి చేసుకుంటాను, లేకపోతే లేదు. ఇంక మాట్లాడక పద అన్నాడు శౌర్య. అదేమిటి రాజీ, ఈ రోజు కోసమే కదా నువ్వు ఇన్ని సంవత్సరాలు ఎదురు చూసింది, ఇన్నాళ్ళు ఈ మురికి కూపంలో కష్టపడ్డావు, ఇక కొడుకు దగ్గర గౌరవంగా ఉండు మందలింపుగా అన్నాడు విశ్వం. ఇక మారు మాట్లాడక లోపల నుంచి సూట్ కేసు తెస్తున్న రాజీ చేతిలోని సూట్ కేసు తీసి కింద పెడుతూ, ఇక్కడి నుంచి ఏమీ తేవద్దు, ఈ సామాన్లను ఈ జ్ఞాపకాలను అన్నీ ఇక్కడే వదిలిరా అంటూ తల్లిని పోలీస్ జీప్ ఎక్కించాడు. పోలీస్ జీప్ ఎక్కుతుంటే రాజీ కాళ్ళు తడబడ్డాయి, కొడుకును పట్టుకున్న చేయి కూడా వణికింది. ఇప్పటి వరకు ఎన్నిసార్లు పోలీస్ వ్యాన్, పోలీసులు బందిల దొడ్డిలోకి పశువులను తోలుతున్నట్లుగా లాఠీతో అదిలిస్తుంటే ఎక్కింది. ఈరోజు ఒక పోలీస్ ఆఫీసర్ తల్లిగా ఎక్కుతుంటే చెప్పలేని భావోద్వేగానికి గురి అవుతుంది. తల్లి పరిస్థితి అర్థం చేసుకున్న శౌర్య అమ్మ చేతిని మృదువుగా తట్టి చిన్నగా ఎక్కించాడు. పదమ్మా అంటూ అమ్మ భుజాల చుట్టూ చేయి వేసి ఇంట్లోకి నడిపించాడు శౌర్య. శౌర్య ఐపీఎస్ గేటు ముందున్న నేమ్ ప్లేట్ను ఆప్యాయంగా గర్వంగా తడుముతూ లోపలికి నడిచింది. పోలీస్ కాలనీలో చిన్న ముచ్చటైన క్వార్టర్ శౌర్యది. హాల్, కిచెన్, 3 బెడ్రూమ్స్, ఇంటి చుట్టూ అందమైన తోట, ఆర్డర్లీ, వంట మనిషి, పని మనిషి అన్నీ అమర్చిన ఇంటిని చూసి మురిసిపోయింది రాజీ. ఇంత వైభోగానికి తను తగునా అని న్యూన్యతా భావం కలుగుతుంది. పోలీసులను చూసి ఉలిక్కి పడుతుంది. ఎవరిని చూసినా తనను చూసి నవ్వుకుంటున్నారేమోననే భావననే కలుగుతుంది. అమ్మను గమనిస్తూనే ఉన్నాడు శౌర్య. ఓ రోజు ఒక మధ్య వయస్కురాల్ని వెంట పెట్టుకొచ్చాడు. అమ్మా, ఈవిడ పేరు శారద, ఈవిడ రామకృష్ణ మఠంలో యోగా నేర్పిస్తారు, ఇక నుంచి రోజు మన ఇంటికి వచ్చి నీకు యోగా నేర్పిస్తారు, చదువు చెప్తారు, బయటకు తీసుకువెళ్తారు అని ఆవిడ్ని పరిచయం చేశాడు. నాకెందుకు నాన్న యోగా చదువు అనబోయింది, కానీ శౌర్యం చూస్తూ అనలేకపోయింది. శారద వైపు చూసింది. తెలుపుకు ఎరుపు రిబ్బన్ అంచున్న నేత చీర, తెలుపు నలుపు కలగలిసిన జుట్టుతో, చిన్న ముడి, నుదుటిన చిన్న కుంకుమ బొట్టుతో సింపుల్గా ఉంది. రాజీ తన వైపు చూడగానే చిన్నగా నవ్వింది ఆవిడ. మా అమ్మ రాజేశ్వరి, శారదకు పరిచయం చేశాడు. ఎప్పుడో నా అసలు పేరు రాజేశ్వరి అని చెప్పింది వీడికి బాగానే గుర్తుందే అనుకుంది రాజీ. మర్నాడు సాయంకాలం 4 గంటలకి రాజేశ్వరిని రామకృష్ణ మఠంకి తీసుకెళ్ళింది శారద. అక్కడ ఒక హాల్లో ఒక స్వామీజీ భగవద్గీత వినిపిస్తున్నారు. కాసేపు అక్కడ కూర్చున్నాక వేరే హాల్లోకి తీసుకువెళ్ళింది. అక్కడ పిల్లలకు యోగా నేర్పిస్తున్నారు. అక్కడ నుంచి వెనక వైపు ఉన్న మందిరంకు తీసుకెళ్ళింది. అక్కడ కూర్చున్నారు. ప్రశాంతంగా ఉన్న మఠం పరిసరాలు రాజేశ్వరికి చాలా నచ్చాయి. రాజేశ్వరి సెల్ తీసుకొని యూట్యూబ్ తెరిచి చాగంటి, గరికపాటి వారి ప్రవచనాలు ఎలా వినాలో, నచ్చిన పాటలు ఎలా వినాలో చూపించింది. శారదతో వస్తున్నప్పుడు తన గురించి ఏమైనా అడుగుతుందేమో, తన సంగతి తెలిసి చిన్న చూపు చూస్తుందేమో అని ఉన్న రాజీ శారద అసలు ఆ విషయం గురించే మాట్లాడకపోవటమో, తెలిసినట్లే లేకపోవటంతో న్యూన్యతా భావన బెరుకుపోయాయి రాజేశ్వరిలో. శారద ఆహార్యం, స్నేహశీలత్వం నచ్చాయి రాజేశ్వరికి. ప్రతిరోజు సాయంకాలం వచ్చి రాజేశ్వరిని బిర్లా మందిర్, రామకృష్ణ మఠం అలా తీసుకెళ్లేది. శారద సత్సాంగత్యంలో రాజేశ్వరి మంచి సాహిత్య పఠనం, ప్రవచనాలు విని ఆకలింపు చేసుకోవడం అలవర్చుకుంది. రాజేశ్వరిలోని మార్పును ఆనందంగా గమనిస్తున్నాడు శౌర్య. ఒకసారి అమ్మ చిన్నప్పుడున్న బస్తీని వెతుక్కుంటూ తీసుకెళ్లాడు. పోలీస్ జీప్ ఇంటి ముందు ఆగేసరికి చాలా భయపడ్డారు వాళ్ళు. రాజేశ్వరి మాటలతో జ్ఞాపకం తెచ్చుకున్నారు. తమ్ముడు చెల్లెలు పెళ్లిళ్ళు అయిపోయాయి, బాగానే సెటిల్ అయ్యారు. తమ్ముడు కుటుంబం, అమ్మ నాన్న కలిసి ఉన్నారు. కాలం తెచ్చిన మార్పు వారిలో కనిపిస్తుంది. కాసేపు కూర్చొని వచ్చేశారు. తన వాళ్ళని చూసేసరికి తనలో మనోబలం పెరిగినట్లుగా అనిపించింది రాజేశ్వరికి. ఆ రోజు ఆగస్టు 15.
బస్తీ మధ్యలో జెండా ఎగరేసి మైక్ చేతిలోకి తీసుకొని చుట్టూ చూసింది. అక్కడ ఉన్న పిల్లలను చూస్తుంటే తన బాల్యం గుర్తొచ్చింది. జెండాను పోలినట్లు తెలుపుకు ఆకుపచ్చ అంచున్న ఖాదీ చీర, నారింజ రంగు జాకెట్టు, మెడలో సన్న స్ఫటికపు మాల, చిన్న ముడితో డిగ్నిఫైడ్గా ఉన్న రాజేశ్వరిని ఆరాధనగా ఏమి చెప్తుందా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు అందరూ. అందరికీ నమస్కారం. మీలో పెద్దవాళ్ళు కొంతమందికైనా నేను గుర్తుండే ఉంటాను. నా చిన్నప్పుడు మీ అందరిలాగే ఆటపాటలతో ఇక్కడే పెరిగాను. ఆనందంగా అమ్మా నాన్నల నీడన ఉన్న నాకు ఒక త్రాష్టుడు తగిలాడు. వాడి మాయమాటలకు మోసపోయి నా జీవితాన్ని చిందరవందర చేసుకున్నాను. ఇంకో పుణ్యాత్ముని సహాయ సహకారం వలన నా కొడుకు ఈరోజు ఒక పోలీస్ ఆఫీసర్గా మీ ముందుకొచ్చాడు. నేను ఒక ముళ్ళ కంచె నుంచి బయటకు వచ్చాను. ఇదంతా మీకు ఎందుకు చెప్తున్నాను అంటే, నాలాగా ఏ ఆడపిల్ల మోసపోకూడదని. అమ్మాయిలు, అబ్బాయిలు, మీ వయసు చదువుకునే వయసు. ఇదివరకులాగా మనల్ని అమ్మా నాన్నలు పనులకు పంపటం లేదు. వాళ్ళ శక్తి కొద్దీ మంచి స్కూల్స్లోనే చదివిస్తున్నారు. ప్రభుత్వం మనకు ఎన్నో రాయితీలు, అవకాశాలు కల్పిస్తుంది. వాటిని ఉపయోగించుకోండి, చక్కగా చదువుకోండి. అమ్మాయిలు, అనవసరపు వ్యామోహాలకి లొంగిపోకండి. గుడ్ టచ్, బ్యాడ్ టచ్ ఏదో తెలుసుకోండి. మీకు ఏదైనా ఇబ్బంది కలిగిస్తే అమ్మకు, టీచర్కు చెప్పండి. వాళ్ళు మీ బాగు కోరేవారే. ముందు కోపం చేసినా తరువాత అక్కును చేర్చుకుంటారు. అబ్బాయిలు, మీరు అనవసరమైన వ్యాపకాలు పెట్టుకోకండి. పిచ్చి పిచ్చి భయంకరమైన వీడియోలు చూడకండి. వాటి వ్యామోహంలో పడితే మీ జీవితాలే నాశనం అవుతాయి. మీ తోటి అమ్మాయిలను గౌరవించండి. తెలిసి తెలియక ప్రేమ అంటూ, ఏవో అనుభవాలు కావాలంటూ వారిని వేధించకండి. మీకోసం మీ తల్లిదండ్రులు పడుతున్న కష్టాన్ని గుర్తించండి. ఈనాటి బాలలే రేపటి పౌరులు. ఈనాడు మీ ప్రవర్తన బాగుంటే రేపటి సమాజం బాగుంటుంది. మీరే అందరికీ విజ్ఞాన దీపికలు. ఏది అందరూ లేచి నిలబడి, మేం బాగా చదువుకుంటామో, మంచి ప్రవర్తన కలిగి ఉంటామో, పెద్దలు చెప్పిన మాట వింటూ వారిని గౌరవిస్తామో, దేశం కోసం పాటు పడతామో అని ప్రమాణం చేయండి అని అందరితో ప్రమాణం చేయించింది. జై హింద్ అని సమావేశం ముగించింది. ముళ్ళ కంచెను దాటి శిథిలమైన శిలలా ఆత్మన్యూనతతో బాధపడిన అమ్మ, దేవుని గుడిలో ఉన్న శిల్పంగా కనిపిస్తున్న అమ్మను అపురూపంగా చూశాడు శౌర్య. ఇదండి మాలా కుమార్ గారు రాసిన శిలోద్భవ కథ. ఇలాంటి మరెన్నో మంచి మంచి కథలను మీరు మాలా కుమార్ గారి ప్రభాత కమలం ఛానల్లో వినవచ్చు. సాహితీ మాల ఛానల్లో ఎన్నో ప్రాచీన ప్రసిద్ధి చెందిన దేవాలయాలను గురించి తెలుసుకోవచ్చు. ప్రభాత కమలం సాహితీ మాల ఛానల్స్ లింక్స్ కిందున్న డిస్క్రిప్షన్ బాక్స్లో ఉన్నాయి. తప్పక ఆ ఛానల్స్ని కూడా విజిట్ చేస్తారు కదా. మరో మంచి కథతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మీ కథల సమయం. థ్యాంక్ యూ.